హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియోలో మా ఇంట్రడక్షన్ గురించి, అలాగే మేము సౌత్ కొరియాకి ఎలా వచ్చాము వాటి గురించి, అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెట్టున్నారు. సౌత్ కొరియాకి మీరు ఎలా వెళ్లారు, మీ జర్నీ ఏంటని షేర్ చేయండి అని కొంతమంది అయితే అడుగున్నారు. ఇంకొంతమంది మీ ఊరేంటి, ఇట్లా ఏ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రెసెంట్ స్టడీస్ చేస్తున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ వీడియోలో మీకైతే నేను ఆన్సర్ చేస్తాను. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే మా ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు పద్మప్రియ అండి. మా హస్బెండ్ నేమ్ అనిల్ కుమార్. మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు పేరు ఇవాన్ జుయల్. మా బాబు పేరు మీదే ఛానల్ అయితే రన్ చేస్తున్నాను, ఇవాన్ జుయల్ కొరియా బ్లాగ్స్. మా ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. మాది ఒక విలేజ్ మసీదిపేట, ఆంధ్రప్రదేశ్ లో, నెల్లూరు డిస్టిక్. ఇక్కడికి నేనైతే లాస్ట్ ఇయర్ లో వచ్చానండి. మా హస్బెండ్ 2023లో వచ్చారు. మా హస్బెండ్ ఇక్కడ పిహెచ్డి చేస్తున్నారండి. సో ఇక్కడికి మేము ఎలా వచ్చాము అంటే, మా హస్బెండ్ కి పిహెచ్డి చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇండియాలో మా హస్బెండ్ వాళ్ళ ప్రొఫెసర్ ఇక్కడికి రికమెండ్ అయితే చేశారండి. అంటే మాస్టర్స్ అవ్వగానే ఇక్కడికైతే రికమెండ్ చేశారు, కానీ మా హస్బెండ్ అప్పుడు రాలేదు. తర్వాత అయితే జాబ్ లో కంటిన్యూ అయిపోయారు. ఇక్కడికి మేము రాకముందైతే మా ప్రొఫెషన్ వచ్చి టీచింగ్ అండి. నేను మ్యాథ్స్ టీచర్ ని, మా హస్బెండ్ ఫిజిక్స్ టీచర్. మా హస్బెండ్ పిహెచ్డి మీద ఇంట్రెస్ట్ తో మళ్ళీ 2023లో అయితే మేము ప్రొఫెసర్ రికమెండేషన్ తో అయితే ఇక్కడికి అప్లై చేశామండి. ఇండియాలో కూడా అప్లై చేశాము. ఇండియాలో విఐటిలో, అలాగే సౌత్ కొరియాలో ఇక్కడ కాంగ్జూ నేషనల్ యూనివర్సిటీలో అయితే ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. మేమైతే సౌత్ కొరియా చూస్ చేసుకున్నాము. ఒక సిస్టర్ అయితే కామెంట్ లో అడుగున్నారు, ఇట్లా స్టడీస్ గ్యాప్ ఉంది నాకు, పర్లేదా అని. ఏం పర్లేదండి, ఇక్కడ స్టడీస్ గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లము. మా హస్బెండ్ కూడా స్టడీస్ తర్వాత జాబే జాయిన్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు పిహెచ్డి అయితే జాయిన్ అయ్యారు. సో స్టడీస్ లో గ్యాప్ ఉండవు అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇక నా యూట్యూబ్ జర్నీ గురించి వస్తే, మేము ఇక్కడికి రావాలని డిసైడ్ అయిన తర్వాత స్కూల్ అయితే డ్రాప్ అయ్యామండి. సో పిల్లలు కొద్దిమంది ఆన్లైన్ క్లాసులు అనే చెప్పండి, జూమ్ క్లాసులు అలాగా క్లాసెస్ చెప్పండి అని అడిగినప్పుడు, సో మేము క్లాసెస్ చెప్దామని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. మ్యాథ్స్ క్లాసులు అలాగే ఫిజిక్స్ క్లాసులు చెప్దామని. కానీ మేము వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు, మాకు కొంచెం వీలు పడలేదు. తర్వాత నేను సౌత్ కొరియాకి వచ్చాక అందరు నన్ను, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇట్లా కొద్దిమంది సౌత్ కొరియా ఎలా ఉంటుందో చూపించమని, బయట అలా చూపించమని అడుగుతూ ఉండేవాళ్ళు. సో నేనేమనుకున్నానంటే, ఇంతకు ముందు అయితే నేను జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు మా జోయలు చిన్నవాడు, అందుకని నేను ఎక్కడికైతే వెళ్ళలేదు జాబ్కి. ఇక్కడ బేబీ కేర్ సెంటర్స్ అయితే ఉంటాయి, కానీ జోయల్ని అప్పుడే నేను పంపించడం నాకు ఇష్టం లేదు. సో ఎలాగో మనకి ఛానల్ ఉంది కాబట్టి అందరికీ సౌత్ కొరియాని చూపిద్దామని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మెయిన్ 2 థీమ్స్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ది నేను కొరియాని చూపించాలి అని. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ప్రతి దానికి డిపెండ్ అవ్వకుండా నా పాకెట్ మనీ అయినా నేను ఎర్న్ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బై గాడ్ గ్రేస్, అలాగే మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ తో నేను 4 months కే మోనిటైజేషన్ దాకైతే వచ్చానండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. స్టార్టింగ్ లో అయితే నేను ఇట్లా మాట్లాడేదాన్ని కాదు, కనిపించేదాన్ని కాదండి. అంటే కామెంట్స్ ఎలా వస్తాయని భయం ఉండేది. ఫస్ట్ నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days 15 days అట్లా నేను మళ్ళీ డ్రాప్ అయిపోయాను. కామెంట్స్ ఎలా ఉంటాయో, ఎలా ఫేస్ చేస్తానో, అందరూ చూస్తారు, ఇట్లా భయం ఉండేది. తర్వాత మా హస్బెండ్ అలాగే మా సిస్టర్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్ లో అయితే నేను వీడియోస్ లో నేను కనిపించడానికి అయితే నాకు కొంచెం భయం వేసేది. నేను మాట్లాడేదాన్ని కూడా కాదు, మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ అయితే పెట్టేదాన్ని. అలా ఓన్లీ మ్యూజిక్ అయితే అంత ఇంట్రెస్ట్ గా అయితే చూడరు. ఎట్లా చెప్తే వాళ్ళ మోటివేషన్ తో అయితే వాయిస్ ఇచ్చాను నెక్స్ట్ కనిపించకుండానే. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇలా మీ ముందు డైరెక్ట్ గా మాట్లాడగలిగేంత ధైర్యం అయితే వచ్చింది. కానీ ఇప్పటి వరకు మనకున్న సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి చాలా మంచిగా పాజిటివ్ కామెంట్స్ ఇవ్వడం, అట్లాగే నాకు కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కామెంట్స్ చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు అంత సపోర్ట్ చేస్తూ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇంకా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, వెల్ విషర్స్ కి మన ఛానల్ ని సజెస్ట్ చేయండి. Please support our channel, like, share and subscribe. Thanks for watching. See you in our next video. Bye bye.